వెల్కమ్ టు అమ్మోస్ ఎడ్యుకేషనల్ టెక్. ప్రీవియస్ మనం సబ్ మల్టిపుల్స్ కాంపౌండ్ యాంగిల్స్ అన్ని చెప్పుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. చూడండి డెఫినేషన్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఈజ్ an equation involving one or more trigonometric functions or ratios of an unknown angles. For example, 2 sin square theta plus 3 cos theta minus 3 is equal to 0. Principal value. Numerically smallest angle is known as principal value. It is denoted as alpha. దాన్నే మనం ఏమనుకుంటాం, అన్నోన్ యాంగిల్ని మనం ఏమంటామంటే ఆల్ఫా అనేసి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees, 150 degrees, 390 degrees, 510 degrees ఎక్సెట్రా. దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక టేబుల్ ఉంచుకోండి, రేంజెస్ అండ్ డొమైన్ని బేస్ చేసుకునేసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జనరల్ సొల్యూషన్ తెలిస్తే కానీ మనం చేయలేం. ఎలాగైతే మనం హోమోజనియస్ నాన్ హోమోజనియస్లో జనరల్ సొల్యూషన్స్ నేర్చుకుంటాం, అలాగే ఇక్కడ కాన్స్టెంట్గా మనం సైన్కి, కాస్కి, టాన్కి జనరల్ సొల్యూషన్ నేర్చుకోవాలి. దాంతోపాటు ప్రిన్సిపల్ వాల్యూస్ ఏంటి, రేంజ్ ఎంత, సైన్ థీటా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -π/2, π/2. థీటా ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ కాస్ థీటా 0 నుంచి π వరకు దీని రేంజ్. సో జనరల్ సొల్యూషన్ ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. టాన్ థీటా -π/2 టు π/2. థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా. దాన్ని బేస్ చేసుకో, ఇవి బేసిక్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ 2 sin square theta plus 3 cos theta minus 3 is equal to 0, or 2 sin square x plus 3 cos x minus 3, or 2 cos square theta minus 3 cos x plus 1 equal to 0, or 2 cos theta minus 1 into cos theta minus 1 into ఈక్వల్ టు 0. ఎలా అయినా అడగచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్ వేస్లో అడుగుతున్నాడు. అంటే ఎక్స్ అయినా అడగచ్చు, థీటా అయినా అడగచ్చు, లేదంటే ప్లస్ వాల్యూస్ని మైనస్గా, మైనస్ వాల్యూస్ని ప్లస్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదా స్ప్లిట్ చేసైనా అడగచ్చు. చూడండి, సో గివెన్ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటాం. గివెన్ దట్ 2 sin square theta plus 3 cos theta minus 3 equal to 0. సో జనరల్గా మనకి ఏంటి, sin square theta plus cos square theta equal to 1. sin square theta plus cos square theta is equal to 1. సో ఇందులో మనకు sin square theta కావాలంటే sin square theta is equal to ఇక్కడున్న ప్లస్ cos square theta అటువైపు పోతే 1 minus cos square theta. అదే ఇక్కడ మనం డినోట్ చేసాం చూడండి, sin square theta is equal to 1 minus cos square theta. సో ఇన్స్టెడ్ ఆఫ్ sin square theta మనం ఏం రాసుకుంటున్నామంటే 1 minus cos square theta ప్లస్ 3 cos theta minus 3 is equal to 0. సో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. 2 into 1 2, 2 into cos square theta 2 cos square theta plus 3 cos theta minus 3 is equal to 0. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది, -2 cos square theta ప్లస్ 2లో నుంచి -1 పోతే 1. సో ప్లస్ 3 cos theta minus 1 ఈక్వల్ టు 0. అన్నిట్లోనే మనం మైనస్ కామన్ తీస్తున్నాం. సో 2 cos square theta minus 3 cos theta ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో మళ్ళీ మైనస్ మల్టిప్లై చేస్తే మనకు పైన ఎక్స్ప్రెషన్ రావాలంటే అలా డివైడ్ చేసుకోవాలి, అలా సపరేట్ చేసుకోవాలి. 2 cos square theta minus 3, ఇటు సైడ్ ఉన్న మైనస్ అటువైపు పోతే 0తో 0కి మనకి ప్లస్ మైనస్ అనే వాల్యూ ఏమి ఇవ్వము. సో 2 cos square theta minus 3 cos theta ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది చెప్పండి, మనకి జనరల్గా ax² ప్లస్ bx ప్లస్ c లాగా ఉంది కదా. సో దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా. సో a ఈక్వల్ టు ఎంత రానా, దీని కోఎఫిషియంట్ 2, b కోఎఫిషియంట్ -3, c కోఎఫిషియంట్ 1. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్, రూట్స్ కనుక్కోవాలంటే మనకి ఏంటి ఫార్ములా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. సో మైనస్ ఆఫ్ -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ మైనస్ 4 into 2 into 1/2 into 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 2s are 8/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 9 మైనస్ 8 ఎంత రానా 1. సో రూట్ 1 అంటే మనం 1 రాసుకోవచ్చు. 3 ప్లస్ ఆర్ మైనస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 1/4 3 మైనస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 1 ఎంత రానా 4/4. నెక్స్ట్ 3 మైనస్ 1 2/4. సో 4 1s are 4 1s. సో రిమైనింగ్ మనకు రూట్ ఎంత వచ్చింది 1. సో 2 1s are 2 4s. సో 1/2 2 రూట్స్ వచ్చాయి. అందులో మనకి ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఉంటే x ఈక్వల్ టు అనుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ కదా ఉంది మన క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్. చూడండి ఒకసారి నాన్న, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఉంది. సో కాబట్టి మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి రూట్స్. సో రాసేటప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ థీటా ఈక్వల్ టు 1/2. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఎంత నాన్న, కాస్ 0 వాల్యూ 1 కాబట్టి సో దానికి ఈక్వలెంట్గా రాసుకుంటాం. 1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కాస్ 0. సో అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/2 ఎక్కడ వస్తుంది మనకి, కాస్ π/3 అంటే cos 60 degrees. సో cos theta is equal to cos alpha అనేది బేసిక్ ఫార్ములా. సో ఆల్ఫా, సో theta is equal to మనకి జనరల్ సొల్యూషన్ ప్రీవియస్గా చదివాం కదా,
టేబులర్ కాలం నుంచి జనరల్ సొల్యూషన్ చూసాం కదా, చూడండి ఒకసారి ఆ జనరల్ సొల్యూషన్ చూడండి. తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో ఆ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. సో 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంతనా మనకి 0. సో 2n పై ప్లస్ ఆర్ మైనస్ 0. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై. అలాగే ఇక్కడ కూడా మనకి ఆల్ఫా వాల్యూ ఎంతమ్మా π/3. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ π/3. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ 2 cos square theta plus 3 sin theta is equal to 0 or 2 sin square theta minus 3 sin theta minus 2 equal to 0. సో ఇక్కడ మనం చూడండి 2 cos square theta గివెన్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది అలాగే రాసుకుంటాం. 2 cos square theta plus 3 sin theta is equal to 0. సేమ్ ప్రీవియస్ లాగా మనకు cos square theta plus sin square theta equal to 1. సో ఇక్కడ cos square లో ఉంది కాబట్టి మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ సైన్ ఉంటే సైన్ లోకి, కాస్ ఉంటే కాస్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. రెండు డిఫరెంట్ ఉండకూడదు, రెండు ఒక దానిలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ cos square theta నుంచి మనం ఏం చేసుకోవచ్చు 1 మైనస్ sin square theta. ఇన్స్టెడ్ ఆఫ్ cos square theta ఏం రాసుకోవచ్చు 1 మైనస్ sin square theta. ప్రీవియస్ లాగే సేమ్ నాన్న, sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 1. సో మన cos square theta. సో ఇటు సైడ్ ఉన్న ప్లస్ sin square theta అటువైపు పోతే మైనస్ sin square theta. సో 1 మైనస్ ఇట్ బికమ్స్ 1 మైనస్ sin square theta. సో మల్టిప్లై చేస్తాం 2 into 1 2 మైనస్ 2 sin square theta ప్లస్ 3 sin theta ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 2 sin square theta ప్లస్ 3 sin theta, ఇక్కడున్న ప్లస్ 2 అలాగే వస్తుంది. సో అన్నిట్లో మనం మైనస్ కామన్ తీస్తున్నాం. సో 2 sin square theta minus 3 sin theta minus 2 equal to 0. It is in the form of quadratic expression. సో ఇక్కడ కూడా సేమ్ ax square plus bx plus c ఫామ్లో తీసుకుంటాం. ఇక్కడ a వాల్యూ 2, b వాల్యూ -3, c వాల్యూ -2. సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో అది రాసుకుని, ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో మనకు cos theta ఉంది, ఇక్కడ sin theta ఉంది. సో sin theta is equal to -b plus or minus root of b square minus 4ac by 2a. సో minus of -3 plus or minus root of -3 whole square minus 4 into a 2 into -2 by 2 into 2. So that is equal to 3 plus or minus root of 9 plus 16 by 4. That is equal to 3 plus or minus root 25 by 4. 3 plus or minus 5 by 4. So 3 plus 5 by 4 comma 3 minus 5 by 4. That is equal to 8 by 4 comma minus 2 by 4. 2 4 1s are 4 2s are 2 1s are 2 2s are. So 2 comma minus 1 by 2. So ఇక్కడ మనకి ఇవి sin theta is equal to 2 comma minus 1 by 2 అనేది 2 roots. సో కేస్ 1 sin theta equal to 2 అనేది ఒకటి. సో since theta lies between -1 to 1, then there is no జనరల్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఎందుకంటే మనకి మన రేంజెస్ చూసాం కదా, sin theta ఏంటి మనకు -π/2 to π/2. సో -1 to 1 మాత్రమే, బట్ 2 అనే దానికి మనం చేయలేం. నెక్స్ట్ కేస్ 2, theta is equal to n π ప్లస్ ఆర్ ప్లస్ -1 in whole power n. కాస్ theta అయితే మనకి బాగా గమనించండి, ప్రీవియస్ మనం కాస్ theta చేసాం, కాస్ theta దగ్గర 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వచ్చింది. బట్ ఇక్కడ sin theta కాబట్టి మనకి ఏంటి ఎక్స్ప్రెషన్ జనరల్ సొల్యూషన్, theta is equal to n π ప్లస్ -1 whole power n into ఆల్ఫా. సో మనకి ఇక్కడ చూడండి -1/2 అంటే మనకి sin 30 degrees 1/2 అనమాట. సో n5 ప్లస్ -1 whole power n into π/6. sin theta equal to -1/2. సో sin of -π/6. సో మైనస్ sin ఆల్ఫా. ఓకేనా. సో sin 30 degrees మనకి ఏమవుతుందంటే π/6 ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో రాసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ 2 sin square theta plus sin theta minus 1 equal to 0 or 2 cos square theta is equal to 1 plus sin theta. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలాగే రాసుకుంటాం. 2 sin square theta plus sin theta minus 1 equal to 0. ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రీవియస్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రెండు సైన్లోనే ఉన్నాయి కదా, కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, క్వాడ్రిక్ ఈక్వేషన్ అనుకోవచ్చు. సో ఏ వాల్యూ ఎంత 2, బి వాల్యూ 1, సి వాల్యూ -1. అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. sin theta is equal to -b plus or minus root of -4ac by 2a. So -1 plus or minus root of 1 square minus 4 into 2 into -1 by 2 into 2. So -1 plus or minus root of 1 plus 8 by 4 is equal to -1 plus or minus 1 plus 8 ఎంతండి √9 by 4. -1 plus or minus 3 by 4. -1 plus 3 by 4 comma -1 minus 3 by 4. That is equal to 2 by 4 comma -4 by 4. So 1 by 2 comma -1. ఇవి మన రూట్స్ అనమాట. ఒకటేమో sin theta is equal to +1/2, sin theta equal to -1. సో sin theta equal to sin π/6 రాసుకోవచ్చు కదా. sin 30 degrees మనకి ఏమవుతుందంటే 1/2 వాల్యూ. సో π/6 రాసుకుంటాం. sin theta is equal to sin 91 కాబట్టి సో π/2. ఇందులో కేస్ 1 కేస్ 2 రాస్తాం. జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి, sin theta కి theta is equal to nπ ప్లస్ -1 whole power n into alpha. సో theta is equal to nπ ప్లస్ -1 into whole power n into
పై బై 6. కేస్ 2 ఏంటి మనకి తీటా ఈజ్ ఈక్వల్ ఎన్ పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఎన్ వాల్యూ ఎంత మనకి ఆల్ఫా వాల్యూ ఎంత పై బై 2. సో ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ -1 ఇంటూ పై బై 2. సో సైన్ తీటా ఈక్వల్ టు -90 degrees, సైన్ తీటా ఈక్వల్ టు -π బై 2, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు -sin ఆల్ఫా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ 2 sin స్క్వేర్ తీటా మైనస్ సైన్ తీటా -1 ఈక్వల్ టు 0. గివెన్ ఏ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అదే రాసుకుంటాం. ఇక్కడ మనం కన్వర్షన్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే రెండు కూడా మనకు ఆల్ ద టర్మ్స్ ఇన్ ద క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సేమ్ in terms of sine. So this is the quadratic equation in terms of sin theta. So a value ఎంత అంటే మనకి 2, b value -1, c value -1. So sin theta is equal to -b plus or minus root of b square minus 4ac by 2a, that is equal to minus of -1 plus or minus root of -1 whole square minus 4 into 2 into -1 by 2 into 2, that is equal to minus into minus plus. So 1 plus or minus root of 1 plus 8 by 4, that is equal to 1 plus or minus root of 9. 1 plus 8 ఎంత 9 by 4. 1 plus or minus 3 by 4. So that is equal to 1 plus 3 by 4 comma 1 minus 3 by 4. So 4 by 4 comma minus 2 by 4. 4 1s are 4 1s are 2 1s are 2 2s are. So minus 1 by 2. So case 1 అన్నమాట. ఇక్కడ sin theta equal to 1 ఒకటి, sin theta equal to -1 by 2 ఈక్వేట్ చేస్తాం. sin theta equal to 1 అంటే మనకి sin 90 degrees. సో π by 2, that is sin π by 2 అని రాసుకుంటాం. సో sin theta equal to sin alpha. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి π by 2. సో theta is జనరల్ సొల్యూషన్ ఏంటి? theta is equal to n pi plus -1 whole power n into alpha. సో theta equal to n pi plus -1 whole power n into alpha value π by 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ కేస్ 2 ఏంటి? sin theta equal to -1 by 2. sin theta equal to minus sin π by 6. సో sin theta equal to minus sin alpha. సో theta is equal to n pi plus -1 to whole power -1 whole power n into ఆల్ఫా వాల్యూ ఎంత అంటే మనకి π by 6. సో అలాగే రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ 4 ప్లస్ కాస్ తీటా -6 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మళ్ళీ ప్రాబ్లం మనకి ఇదేమో కాస్లో ఉంది, ఇదేమో సైన్ స్క్వేర్లో ఉంది. బట్ మనం ఇందులో దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి? కాస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వైపు పోతే మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ మనం ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో 4 ప్లస్ కాస్ తీటా -6 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనేదాన్ని రీరైట్ చేసుకుంటాం. -6 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ తీటా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లోనూ మనం మైనస్ కామన్ తీస్తాం. సో 6 సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ తీటా -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఏం రాసుకోవచ్చు అండి మనం? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా minus cos theta minus 4 is equal to 0. 6 into 1 6, 6 into cos square theta 6 cos square theta minus cos theta minus 4 is equal to 0. So మనం -6 cos square theta minus cos theta minus 4 plus 6 అంటే మనకి plus 2 equal to 0. సో అన్నిట్లో మైనస్ కామన్ తీస్తాం మళ్ళీ. సో 6 cos square theta plus cos theta minus 2 equal to 0. It is in the form of quadratic equation. సో ఏ వాల్యూ ఎంత అంటే మనకి 6, b వాల్యూ 1, c వాల్యూ -2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. cos theta is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a, that is equal to -1 plus or minus root of 1 square minus 4a, 4 into 6 into -2 by 2 into 6, that is equal to -1 plus or minus root of 1 plus 48 by 12. So that is equal to -1 plus or minus root 49 by 12. -1 plus or minus root 49 అంటే మనకి 7 by 12. So -1 plus 7 by 12 ఒకటి, -1 minus 7 by 12 ఒకటి. So that is equal to 6 by 12 comma -8 by 12. So 6 1s are 6 2s are. So 2 4s are 2 6s are. దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 2s are 2 3s are. సో 1 by 2 కామా -2 by 3 అనేది మన రూట్స్ వచ్చాయి. అందులో రెండు కూడా మనం కాస్ థీటాకి ఈక్వలేట్ చేస్తాం. కాస్ థీటా ఈక్వల్ టు 1 by 2. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by 2 అంటే మనకి కాస్ 60 degrees. సో కాస్ 60 degrees వచ్చేసి మనకి ఏమవుతుంది? 1 by 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ π by 3. సో కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కాబట్టి మనకి ఆల్ఫా వాల్యూ ఎంత? జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కాస్ వచ్చింది. కాస్ అంటే ఏంటి మనకి? 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత? π by 3. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇంకొక కేసు చూడండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2 by 3. సిన్స్ కాస్ థీటా లైస్ బిట్వీన్ 0 to π, దెర్ ఈజ్ నో సొల్యూషన్. ఎందుకు అంటే మనకి -π నుంచి π వరకు మాత్రమే చేయగలుగుతాం. -2 by 3 అనే దానికి మనం చేయలేం జనరల్ సొల్యూషన్. సో ఆల్ఫా వాల్యూ π by 3 కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π by 3 చేసాం కేస్ 1కి. కేస్ 2కి జనరల్ సొల్యూషన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ కాస్ థీటా ప్లస్ కాస్ 5 theta ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 theta. గివెన్ దట్ ఇంతవరకు చేసినది ఒకలాంటి మెథడ్ అనమాట. బై యూజింగ్ ఫస్ట్ స్టాండర్డ్ ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇచ్చి ఈక్వల్ టు 1ని కన్వర్ట్ చేసుకొని చేస్తాం. బట్ ఇక్కడ మనకు చూడండి
ప్రాబ్లం చూడంగానే గుర్తు రావాలి. ఎలా ఉంది ఫామ్? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా లాగా ఉంది. సో ఆ ఫార్ములా అప్లికబుల్ చేసుకొని మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని చేస్తాం బై యూజింగ్ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా. ప్రీవియస్గా మనం చేసింది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని, బట్ ఇక్కడ మనం కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తాం. సో ఏంటి మనకి కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సో హియర్ సి ఈక్వల్ టు సి అంటే ఎంత నాన్న? తీటా. డి అంటే ఎంత? 5 తీటా. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 కాస్ ఆఫ్ సి అంటే తీటా, డి అంటే 5 తీటా. తీటా ప్లస్ 5 తీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ తీటా మైనస్ 5 తీటా బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 3 తీటా. సో 2 కాస్ తీటా ప్లస్ 5 తీటా 6 తీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 4 తీటా. తీటా మైనస్ 5 తీటా అంటే మైనస్ 4 తీటా వస్తుంది. సో మైనస్ 4 తీటా బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 3 తీటా. సో క్యాన్సిల్ చేస్తే 2 1 2 3 సో 2 కాస్ 3 తీటా ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 తీటా. జనరల్గా మనకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటానే వస్తుంది. సో 2 కాస్ 3 తీటా ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 2 తీటా రాసుకోవచ్చు అంటే కాస్ 2 తీటా. ఇక్కడున్న ప్లస్ కాస్ 3 తీటా వైపుకి వస్తే మైనస్ కాస్ 3 తీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో రెండిట్లో మనకి ఏం కామన్గా ఉందండి? కాస్ 3 తీటా అనేది కామన్గా ఉంది. కాస్ 3 తీటాని కామన్గా ఇస్తే 2 కాస్ 2 తీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం రెండింటి ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా. సో ఏ అంటే కాస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో కాస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఎక్కడ వస్తుంది? కాస్ 90 డిగ్రీస్. సో దాన్ని మనం ఎలా రాసుకుంటాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ పై, కాస్ పై బై 2. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత అండి మనకి? పై బై 2. దీని రేంజ్ ఎంత మనకి? 0 నుంచి పై వరకు. జనరల్ సొల్యూషన్ ఏంటి? తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో మనకి తీటా అంటే తీటా కాదు కదండి, ఎంత ఉంది ఇక్కడ మనకి? 3 తీటా. సో 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వాల్యూ పై బై 2. సో తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇంట్లో మనకి తీటా కావాలంటే ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్లో ఉన్న వాల్యూ అటువైపుకి వెళ్తే ఏమవుతుంది మనకి? డివిజన్ అవుతుంది. సో 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 2 బై 3. సేమ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ కేస్ 2 చూస్తాం. సో 2 కాస్ 2 తీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్న మైనస్ 1 అటువైపు పోతే ప్లస్ 1. సో కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉన్న అటువైపు పోతే డివిజన్. సో కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందండి? కాస్ పై బై 3. బికాస్ 1 బై 2 అనేది మనకి కాస్ 60 డిగ్రీస్ అనమాట. కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ మనకి పై బై 3. సో దీని రేంజ్ ఎంత? 0 టు పై. జనరల్ సొల్యూషన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ప్రీవియస్గా కనుక్కున్నాం, ఎంత మనకి? పై బై 3. సో 2 తీటా అంటే మనకి తీటా అంటే తీటా కాదు కదండి ఉండేది మనకి 2 తీటా కదా ఇందులో ఉండేది. సో 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. సో ఇందులో మనం తీటా కనుక్కోవాలంటే పై ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3 బై 2.